అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల, కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళను దగా చేస్తూనే వస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, అమలు చేయకపోవడం నిజంగా దారుణం. ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉద్యోగస్తులకు అండగా ఉంటుందనో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారో ఈ రోజు వాళ్ళకు ఒక గుదిబండగా ఈ ప్రభుత్వం మారిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఎందుకు ఉద్యోగస్తులంటే మీకు అంత పొగ అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఉద్యోగస్తులంటే ఎందుకు మీరు ఉద్యోగస్తులను అంత దగ చేస్తున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి, ఈరోజు అధికారం చేపట్టడానికి కోసం ఉద్యోగస్తులకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తులను నిజంగా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కనీసం మీకు కొంచెం కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వం రాష్ట్రం, దేశంలోని ఈరోజు ఎండలు ఎక్కడ చూసినా కూడా దగదగ మండుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తుల గుండెలు కూడా దగదగ మండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్లకు ఈరోజు డిఏలు, నిజంగా 5 డిఏలు పెండింగ్ పెట్టారు. అదేవిధంగా ఐఆర్ పెండింగ్ పెట్టారు, పిఆర్సీ పెండింగ్ పెట్టారు, పోలీసులకైతే వాళ్ళ సరెండర్స్ పెండింగ్ పెట్టారు, టీఏలు పెండింగ్ పెట్టారు. అన్ని పెండింగ్ పెట్టి మరీ దారుణం ఏంటంటే పిఆర్సీ కమిషన్ ను కూడా నియమించడం కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. అంటే ఈరోజు పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ కాస్త పెండింగ్ రివిజన్ కమిషన్ గా మార్చింది ఈ ప్రభుత్వం. నిజంగా ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని పెరిగాయి. కానీ ఈరోజు ఈ పెరిగిన పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా అధిక భారం పడిందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఎక్కడ ఇవ్వకుండా, వాళ్ళకు 1% జీతాలు కూడా పెంచకుండా ఈరోజు అన్ని ధరలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఉద్యోగస్తులు వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన జీతాలే తప్ప ఇప్పటికీ 1 రూపాయి కూడా పెరగలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా 11 డిఏలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సరెండర్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్ని ఒకేసారి చెల్లించడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా 23% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఏదైతే ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారో, ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెంచారో, పెంచిన జీతాలే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం 1 పైసా కూడా ఈరోజు పెంచిన పరిస్థితి. సో ఈ విధంగా ఉద్యోగాల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పెట్రోల్, డీజిల్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వము, ఈ సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, నేను గ్రోత్ రేట్ లో నెంబర్ 1 గా ఉన్నాను, నెంబర్ 1 స్థాయిలో నిలుపుతాను అంటే ఏమో అనుకున్నాం. ఈరోజు చూస్తే గ్రోత్ రేట్ లో నెంబర్ 1 స్థాయి ఏమో గానీ ఈరోజు పెట్రోల్ ధరలు పెంచడం, డీజిల్ ధరలు పెంచడం, దీంట్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో నిలిచిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆయన చెప్తుంటాడు, ఏమని చెప్తారు, జీడీపీ అగ్రస్థానంలో నిలుపుతాము అని చెప్తాడు. జీడీపీని అగ్రస్థానంలో నిలపడం ఏమో గానీ ఈరోజు జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 అగ్రస్థానంలో నిలిపిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వమే, ఈ చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు. వాళ్ళు గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాళ్ళు వెళ్లారు. అంటే కర్ణాటక బార్డర్ కాటు వెళ్లి సెల్ఫీలు దిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు, వ్యాట్ మొత్తం సుంకమంతా తగ్గిస్తాము, సుంకాలన్నీ తగ్గిస్తామని పదే చెప్పారు. వాళ్ళు అంటే ఆ రోజు లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా
టీడీపీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, వాళ్ళ హయాంలోనే తగ్గించకపోవడం దేవుడు ఎరుకని ఈరోజు పెంచడం జరిగింది, అధికంగా పెంచాడు. ఈరోజు పెంచిందే కాక ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు కదా, వీళ్ళెందుకు మేము ఆంధ్ర రాష్ట్రంలో తగ్గించకూడదు అని వీళ్ళు అడగరు నేను అడుగుతున్నా. అదేవిధంగా వీళ్ళు పెంచబోచ్చా, వీళ్ళు తగ్గించకపోగా ప్రజలను పొదుపు చేయాలని ఈ నాయకులు చెప్తారు. ఈ టీడీపీ నాయకులకు నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు కదా, ఈరోజు మీకు సెల్ఫీలు తీసుకునే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. మీరు వెళ్ళి ఈరోజు పెట్రోల్ బంకులకు వెళ్ళి సెల్ఫీలు తీసుకునే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. మళ్ళీ ప్రజలను పొదుపు చేయండి అని అడుగుతారు. మీరేమో ఒకవైపు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు, మా ప్రజలనేమో పొదుపు చేయమంటారు. అంటే ప్రజలను పొదుపు చేయమని ఎలా వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారంటే, టీడీపీ నాయకులు ఈరోజు మంత్రులు సైకిల్లో వెళ్ళి తిరిగి పొదుపు చేస్తున్నాం మేము అని చెప్తున్నారు. ఇదే సైకిళ్లలో తిరిగే ఆ రోజు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఈ రోజు 15,000 ఇవ్వపోగా ముంచేశారు, ప్రజలను ముంచడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఈ విధంగా ప్రచారాలు చేసి అధికారం లేక వచ్చారు. ఏ ఒక్కటి ఇవ్వకపోగా ప్రజలకు మళ్ళీ ఏం చెప్తున్నారు, మహిళలు అంటే సంపద సృష్టిస్తామంటే పిల్లలే సంపద అని ఈరోజు చెప్తున్నారు. అంటే 30,000 ఇస్తే ముగ్గురిని కానండి 30,000 ఇస్తాం, నలుగురిని కానండి 40,000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఈరోజు మహిళలు అంటే ఒక పిల్లలు పుట్టే ఒక యంత్రాల్లాగా మీరు చూస్తున్నారా అని నేను అడుగుతున్నా. 30,000 40,000 ఇస్తే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు గాని, వాళ్ళని పెంచడం గాని, వాళ్ళని పోషించడం గాని 30,000 40,000తో సరిపోతుందా అని నేను సీఎం గారిని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మహిళలకు ఎంతమంది పిల్లలు కనాలనే స్వేచ్ఛ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు 30,000 40,000కే పిల్లల్ని కనమని చెప్తున్నారే, ఇది తప్పు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఇది 30,000 40,000 ఇస్తే పిల్లల్ని ముగ్గురిని నలుగురిని కనండి అని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అంటా. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు ఎన్నికల టైంలో వాళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు అనేక మందికి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈరోజు సూపర్ 6 కాస్త సూపర్ ప్లాప్ అవ్వడం జరిగింది. ఆ సూపర్ ప్లాప్ అని అనుకున్న వాళ్ళు మేము సూపర్ హిట్ అని చెప్పుకోవడం కూడా నిజంగా దారుణం. ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు ఒక 2 హామీలు అర్రోకొరో నెరవేర్చారు. అవి కూడా ఈరోజు మంగళం పడే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు గ్యాస్ సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. గ్యాస్ రేట్లు పెరిగేటప్పటికి ఒక గ్యాస్ ఇచ్చి మమ అనిపించుకొని ఈరోజు దీపం పథకం కూడా మంగళం పాడే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా బస్సు ఏదైతే ఈరోజు ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్తున్నారో, ప్రైవేటైజేషన్ చేస్తే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కూడా మంగళమే. అంటే ఇప్పటికీ ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అని. సో ఈ పథకం కూడా మంగళమే. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. సో అదేవిధంగా ఈరోజు ప్రజలు నిలదీస్తారని ఈరోజు ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నారో ఆర్టీసీని, నిజంగా అది చాలా దారుణం. ఎందుకంటే 54,000 మంది ఉద్యోగస్తులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి విలీనం చేశారు. వాళ్ళని ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తే ఉద్యోగులు నష్టపోతారు. మీరు ఏదైతే ఉచిత బస్సు మహిళలకు హామీ ఇచ్చారో వాళ్ళకు కూడా మీరు వెన్నుపోటు పొడిచినట్లే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిందో అవన్నీ ప్రజలకు చిత్తశుద్ధిగా అమలు పరచాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టకూడదని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ.